మరేమో మన ఊర్లో అమ్మవారిని నిన్ను వదిలేసొచ్చానని నా మీద కోపం వచ్చిందా? అయినా పార్థు గారు, మీరు నా కోసం చేస్తున్న ఈ సహాయం ముందు ఇలాంటివి నాకు పెద్ద కష్టాలే కాదండి. ముద్దు, సహాయం ఏంటి? నేను నీకే సహాయం చేశాను. అదేంటి పార్థు గారు అలా అనేశారు? నాకు ఏ అర్హత లేదు. నువ్వు నన్ను ఎందుకు ప్రేమించడం లేదు? ఒక్క రీజన్ చెప్పు ఐశ్వర్య. పోనీ నువ్వు ఇంకెవరినైనా ప్రేమిస్తున్నావా? మరెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? అరే, నీ వెనకాల పిచ్చోలా తిరుగుతున్నాను. ఉదయ్, నువ్వింకా ఎన్ని సంవత్సరాలు నా వెనకాల తిరిగినా నా నుంచి నీకు వచ్చే ఆన్సర్ ఒక్కటే, నాకు నువ్వంటే ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. ఐశ్వర్య, నాతో పట్రా. చెయ్యి వదులు, వదులు ఉదయ్, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఐశ్వర్య, ఇంతకాలం నేను నీ వెంట పడుతుంటే నేను నీకు రోమియోలాగా కనపడుతున్నాను తప్ప నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో అర్థం కావడం లేదు నీకు. నీ మీద నాకు ఎంత ప్రేముందో నీకిప్పుడే చూపిస్తాను చూడు. ఏమండి, ఈ చేయి పైన ఐశ్వర్యాన్ని తన పేరు పచ్చబొట్టు పొడవండి. స్టిక్కర్లతో కాదు, ఆ సూదులతోనే నాకు పచ్చబొట్టు పొడవండి. సూదులతోనా? సూదులతో పొడిస్తే రక్తం వస్తుంది బాబు, నొప్పి బాగా ఉంటుంది. పర్వాలేదు. తన కోసం రోజు అనుభవించే బాధ కంటే నాకు ఈ బాధ పెద్ద లెక్కేం కాదు. పొడవండి. ఇది నా ప్రేమ. కనీసం ఇప్పుడైనా అర్థం చేసుకుంటావా? ఐశ్వర్య, ఐశ్వర్య,
ఏదో తెలియని శక్తి మనల్ని అటువైపు లాగుతోంది. నాకు అలాగే అనిపిస్తుంది. ఆ దారిలోనే వెళ్ళి వెతుకుదాం. పదండి స్వామీజీ. ఇప్పటికే పాము చూసి చిరాకు పడుతుంటే పాము ముగ్గేస్తావు నువ్వు. వీడికి పాములంటే తెలియని వికారం అమ్మా. దాహంగా ఉంది. అమ్మా ఆ చెట్టు దగ్గర కూర్చుందరు గాని రండమ్మా. ఇక్కడ కూర్చోండమ్మా. నువ్విక్కడే కూర్చోమ్మా, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। अम्मा पाहिमाम, अम्मा पाहिमाम। अम्मा पाहिमाम, पाहिमाम तल्ली पाहिमाम अम्मा जगन्माता बेजवाड़ दुर्गम्मा कंची कामाक्षम्मा जगन्मातम्मा अम्मा पाहिमाम अम्मा पाहिमाम अम्मा तल्ली पाहिमाम पाहिमाम अम्मा पाहिमाम अम्मा पाहिमाम। అయ్యో రామా, ఎవరండి మీరు? నాకు దండలు పెడుతున్నారేంటి? అమ్మా, ఆ రాత్రి తమరొచ్చి నా కొడుకు ఆరోగ్యం బాగు చేసినప్పుడే మీరెవరో దైవాంశ కలవారని అనుకున్నాను. ఇప్పుడు సాక్షాత్తు నాగేంద్రుడే మీకు నీడగా పడగ విప్పి ఉండడం చూసి తమరు నిజంగా ఆ అమ్మవారని నాకు అర్థమైందమ్మా. మీరు ఏం మాట్లాడుతున్నారండి? మీరు నేనొచ్చి మీ అబ్బాయిని కాపాడడం ఏంటి? అదేంటి తల్లి, తమరు చెబితేనే కదా
మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాము. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీలాంటి వారు కూడా ఆడపిల్లలు నేడిపించడం సబబు కాదండి. అమ్మా కొంచెం మంచినీళ్ళు తాగమ్మా. ఏమండి, ఈ శాస్త్రి గారు చూడండి, ఏదేదో మాట్లాడేస్తున్నారు. తాగమ్మా. పదండమ్మా, బుక్స్ తీసుకోమ్మా. ఏంటో ఈ ఊళ్ళో అందరూ పిచ్చోళ్లే ఉన్నారు. ఎవరు కనిపించినా అమ్మ అమ్మని దండం పెడుతున్నారు. ఇండియాకి క్యాపిటల్ న్యూఢిల్లీ. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటత్తయ్యా? ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి. తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్. సరేనా? వదినా, వాట్ ఈస్ న్యూటన్ లా? న్యూటన్ లానా? వచ్చాక బాగా చదువుకుంటున్నాను కదూ. వెరీ గుడ్. త్వరగా చదువుకొని వెళ్ళి పడుకోవాలి కదా. అలాగే అత్తయ్య. బాగా చదువుకోవాలి. నేను నా తమ్ముణ్ణి చెడగొడితే ఇది నా కూతుర్ని చెడగొడుతోంది. ఏ శివాని, చదువుకుంది చాలే. అమ్మా, నేను అత్తయ్య దగ్గరే చదువుకుంటాను. నీకు డౌట్లు అడిగితే రావు కదా. అత్తయ్యని అడిగితే ఓపిగ్గా చెప్తుంది. ప్లీజ్ అమ్మా. ఏంటి నువ్వు ఓవర్ చేస్తున్నావు? అత్తేంటి అత్త? పదవే, లోపలికెళ్దాం. చదువుకుంది చాలే, పద లోపలికి. అమ్మా, నేను రాను. పో అమ్మా, నేను రాను. అత్తయ్య దగ్గరే చదువుకుంటాను. రావే రావే, పదవే పదవే, లోపలికెళ్దాం.
చెప్తోందేంటి? మనుషులకి పశువులకి చాలా తేడా ఉంటుందండి. మీరు పశువుల కంటే చాలా హీనంగా ప్రవర్తిస్తున్నారు. అరే, చిన్న పిల్లని కొడతారా? అసలు మీకు బుద్ధుందా? ఏ అమూల్య, ఇది నా కూతురు. అయితే మాత్రం మీరు ఇలా చేసుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నారా? రేపు శివానికి ఎగ్జామ్ ఉంది. నా మీద కోపంతో పాపని కొట్టి తీసుకెళ్లాలనుకుంటున్నారు. పోనీ మీకు చెప్పడం వచ్చా? రాదు కదా? లేదంటే ఈ రాత్రి వేళ మీకు ఇప్పటికిప్పుడు ట్యూషన్ చెప్పేవాళ్ళు దొరుకుతారా? అయినా మీ పాప చదువుకొని మంచి మార్కులు వస్తే మీకే పేరు వస్తుంది, కానీ నాకు పేరు రాదండి. వెనకటికి ఎవరో అత్త మీద కోపం దుత్త మీద చూపించారట. అలా ఉందండి మీ వాలకం. చూడండి, పాపం పాపని ఎలా కొట్టారు. మర్యాద ఇచ్చిన వరకే పుచ్చుకోవాలండి. ఇలా చిన్నపిల్లల చావ బాతుంటే నేను చూస్తూ చూస్తూ ఊరుకోనండి. మిమ్మల్ని ఇలా చూస్తుంటే మా పిన్నకి మీకు పెద్ద తేడా కనిపించట్లేదండి. అసలు ఏంటండి మీ ప్రాబ్లం? మీ తమ్ముడు బాగుపడితే ఓర్వలేరు. చివరికి మీ కూతురు నా దగ్గర చదువుకుంటే మీ కడుపు మంటే. అసలేం సాధిద్దామనండి ఇదంతా? తప్పండి. ఇకనైనా మీ పద్ధతి మార్చుకోండి. ఇంతకాలం అంటే ఏదో సహించాను. చిన్న పిల్లని చేసి కొడుతుంటే ఇక నేను సహించలేనండి. సహించకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానని అడిగితే ధన్మ నేనే చెప్తానండి. కానీ మీరు ఇలా చేస్తే మాత్రం నాకు కోపం వస్తుందండి. నాకు కోపం వస్తే ఊరుకోనండి. మర్యాదగా చెప్తున్నాను. శివాని ఈ రోజు నా దగ్గరే చదువుకుంటుంది. ఆ తర్వాతే మీ దగ్గరకు వస్తుంది. వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? వెళ్ళిపోమని చెప్పాను కదా. కూర్చో, నువ్వు కూడా కూర్చో. పిల్లలు బాగా చదువుకోవాలి. రేపు ఎగ్జామ్ ఉంది కదా, బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలి, సరేనా? అలాగే. ఈసారి ఎవరైనా అమ్మా అమ్మా అని నా వెంట పడాలి, మా పార్థు గారికి చెప్తాను. ఊరికి కొత్త కదా అని చివరికి శాస్త్రి గారు కూడా అమ్మా అమ్మని ఏడిపించేస్తున్నారు. ఈసారి నన్ను ఎవరైనా అనాలి, వాళ్ళకి తగిన శాస్త్రి చేస్తాను. ఎవరా అమ్మాయి?